4వ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం. మరి నిన్నటి దినాన విశ్రాంతి దినం అనగా ఏంటి, విశ్రాంతి దినము దేవుని దృష్టిలో విశ్రాంతి అంటే ఏంటి అన్న కోణంలో నేను ఒక అరగంట దేవుని యొక్క వాక్యాన్ని విన్నాను. ఈరోజు కూడా కొద్ది నిమిషాలు, ఈరోజు అక్కడ 4వ అధ్యాయంలోనే ఉపయోగించుకొనని వాగ్దానము అనే ఒక టాపిక్ని ఈరోజు మీ అందరితో పంచుకోవాలని ఆశిస్తున్నాను. కొంచెం కొత్తగా ఉంటుంది కానీ వినండి. చూడండి, ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దయచేసి అందరూ కూడా చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. యెహోషువ వారికి విశ్రాంతి కలుగ చేసిన ఎడల ఆ తరువాత మరి ఒక దినమును గూర్చి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఈ మాటను బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఇక్కడ నా విశ్రాంతిలో ప్రవేశించండి అన్న వాగ్దానాన్ని దుర్వినియోగం చేసుకుంది ఇజ్రాయేల్ ప్రజలు. అయితే తర్వాత కొంతమంది వెళ్ళలేకపోయారు. కానీ యెహోషువ కాలంలో, మోషే యోర్దాను అవతలే చనిపోయాడు, యెహోషువ కాలంలో ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా కనానుకు చేరారు. మరి యెహోషువ ఇక్కడ విశ్రాంతి కలుగజేసి ఉంటే మరలా తర్వాత కూడా దేవుడు ఇదిగో విశ్రాంతిని ఇస్తాననే మాట ఎందుకు వాడతాడు అంటే, యెహోషువ తన ప్రజలకు విశ్రాంతి కలుగ చేయల. యాక్చువల్గా ఫిజికల్ కానానుకి అంటే భౌతిక సంబంధమైన కానాను ప్రాంతానికి వాళ్ళు వెళ్ళారు, కానీ దేవుని మనస్సును నొప్పించే వెళ్ళారు, దేవుని మనస్సును బాధించే వెళ్ళారు. ఈవెన్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా దేవుని మనస్సుని బాధిస్తూనే ఉన్నారు. దట్స్ వై దే స్కాటర్డ్, వారు చెదరిపోయి ఉన్నారు. నిన్న యాక్చువల్గా వీడియోలో కూడా ఒక బ్రదర్ మెన్షన్ చేశారు. యాక్చువల్గా ఆ కోణం ఏంటంటే, వారు శారీరకంగా భౌతిక సంబంధంగా వాళ్ళు అక్కడికి చేరుకున్నారు, ఎక్కడికి కనాను ప్రాంతానికి చేరుకున్నారు, కానీ వారి మనస్సుల్లో దేవుని బాధించి చేరుకున్నారు. ఈవెన్ చేరుకున్న తర్వాత కూడా కృతజ్ఞతాభావం లేకుండా వారి జీవితాల్లో వారు ఇష్టానుసారంగా మేము చేరుకున్నాం మాది అన్న ఒక గర్వంతో కూడిన జీవితాలను కలిగి ఉండటాన్ని బట్టి దేవుడు అన్నాడు, నేను మిమ్మల్ని ముందుగానే ద్వితోపదేశకాండంలో అలా హెచ్చరించారు, మీరు అక్కడికి వెళ్ళినా కూడా మీరు అక్కడ ఉండరని. ఎందుకంటే ఆ క్వాలిటీ వారు మిస్ అయిపోయారు. అయితే ఈరోజు మనం మాట్లాడుకుంటుంది ఎందుకంటే, ఉపయోగించుకొని వాగ్దానము అనేది మన జీవితాల్లో ఒకటి ఉంది. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను, దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను మనం ఉపయోగించుకుంటున్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. దేవుని వాగ్దానములను మనం ఉపయోగించుకుంటున్నామా? అదర్వైజ్ అది అలా సఫలత లేకుండా నిరుపయోగముగా అలా ఉండిపోతూనే ఉంటుంది. యూ హ్యావ్ ఎ ప్రామిస్, మనం దాన్ని ఉపయోగించుకోవాలి. సో వాగ్దానం అనేది మనకు ఒకటి ఉంది, దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, అప్పుడే అది మనకు ప్రయోజనకరం అవుతుంది. చూడండి, ఇక్కడ నా విశ్రాంతిలో ప్రవేశించండి అనే ఒక వాగ్దానం ఒకటి ఉంది. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజల దృష్టిలో విశ్రాంతి అంటే కనాను చేరటం. దేవుని దృష్టిలో కనాను చేరటం మాత్రమే కాదు, కనాను చేరి కనానులో కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడే ఆ విశ్రాంతికి, ఆ వాగ్దానానికి యాక్టివేషన్ కోడ్ వచ్చింది. కొంచెం ఈ టెర్మినాలజీలో వాడితే అర్థమైందండి. అంటే కనాను చేరిపోతే, ఇప్పుడు సపోజ్ అండి, రక్షణ పొందితే నేను పరలోకం వెళ్ళిపోతాను అనుకోవటం యూనివర్సల్ వర్డ్. అది రక్షించబడటం మంచిది, దేవుని రాజ్యానికి చేర్చబడతాం. కానీ రక్షణ నిన్ను పరలోకానికి చేర్చే ఒక మార్గమే తప్ప, నువ్వు ఆ రక్షణలో నిలిచి ఉన్నప్పుడే ఆ వాగ్దానానికి విలువ వస్తుంది, ఆ రక్షణకి విలువ వస్తుంది. రక్షణను బట్టి నీ జీవితకాలం అంతా నువ్వు ఉపేక్షించుకొని జీవించినప్పుడే ఆ రక్షణకి ఒక విలువ, ఒక అర్థం, అప్పుడు పరలోక రాజ్యానికి మనం చేరతాం. సో అంతేగప్ప, సో నేను ఇజ్రాయెల్ గుంపులో ఉన్నాను కాబట్టి, నేను కనానుకి ఎట్టగొట్ట చేరిపోయాను కాబట్టి నాకు విశ్రాంతి వస్తుందంటే కుదరదు.
మరి ఇప్పుడు యెహోషువ వారిని కానానికి తీసుకెళ్ళాడు కదా, మరి ఇంకా ఆ విశ్రాంతి వాళ్ళకి రాలేదని ఎందుకు వాక్యం చెప్తుంది? యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తర్వాత మరి ఒక దినమును గురించి ఆయన చెప్పకపోవును కదా అంటున్నాడు ఇక్కడ. అంటే నా ఉద్దేశం ఏంటంటే, నా విశ్రాంతిలో ప్రవేశించండి అనే ఒక వాగ్దానం ఉంది, ఉండి కూడా ఉపయోగించుకోలే వాళ్ళు. ఎందుకని? వారి అవిధేయతను బట్టి. అక్కడ కింద రాశారు చూడండి. ఎందుకు? నేను చెప్పటం కదా, వాక్యమే చెప్తుంది సమాధానం. ఎందుకనగా 11వ వచనం, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. వాగ్దానాలు అనేవి అవిధేయులకు స్వతంత్రం అవ్వండి. వాగ్దానములు అనేవి దేవుని మనస్సుని ఎరిగి ఆ చొప్పున ప్రవర్తించిన వారికి స్వతంత్రం అవ్వండి. వాగ్దానాలు అనేవి అవి మన పేరు మీద వచ్చినా, మనతోనే దేవుడు మాట్లాడినా, ఏదైనా జరగనివ్వండి, బట్ స్టిల్ అవిధేయత వాగ్దానాల్ని అడ్డగిస్తుంది. ఆ పదం కరెక్ట్ పదమే. అవిధేయత వాగ్దానాలకు అడ్డం పడుతుంది. వారు పడిపోయినట్లుగా మనము అవిధేయులం కాకుండా, మనము కూడా పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడాలంట. ఎందుకంటే వారు వాగ్దానాలు ఉన్నాయి కానీ ఉపయోగించుకోవట్లేదు. ఎందుకు ఉపయోగించుకోవట్లా? దేవుని మనసుకు నచ్చినట్లుగా లేరు. చాలామంది ఏమనుకుంటారంటే, రిటర్న్గా ఉంది కాబట్టి, రాయబడిన వాక్యం ఉంది కాబట్టి అది నేను చదువుకున్నాను, నాకే నిజం, మనకే అది మన కోసమే దేవుడు రాయించాడు. కాకపోతే దానికి క్వాలిటీ కావాలి, దానికి క్వాలిఫై కావాలి, విలువ కావాలి, విలువగా జీవించాలి, లోకాన్ని త్యజించాలి. వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటం అంటే దేవుని ఎదుట అర్హులుగా జీవించటం, దేవుని ఎదుట అవిధేయత లేని విధముగా జీవించటం, దేవుని మనసరిగా చొప్పున జీవించటం. హల్లెలూయా. బలవంతపు భక్తిని దేవుడు స్వీకరించడండి, గుర్తుపెట్టుకోండి. చాలామంది అనుకుంటుంటారు వీళ్ళు బలవంతంగా చేస్తున్నారు ఇట్లా అని, లోకంలో వింటుంటాం కదా. యాక్చువల్గా హృదయపూర్వకంగా చేయకపోతే కయీన్నే దేవుడు రిజెక్ట్ చేశాడు. బలవంతంగా చేయిస్తే వాళ్ళ భక్తిని దేవుడు ఎందుకు ఒప్పుకుంటాడు? వీళ్ళు ఏంటంటే, యెహోషువ అంటున్నాడు, మోషే గారు అంటున్నాడు, పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు, ఇది ఇట్లా చేయమంటున్నారు, మా అమ్మ నాన్న ప్రార్థన చేసుకోమంటున్నారు, వాళ్ళు ఇట్లా చేయమంటున్నారు, అందుకని ఏదో నేను కూడా చేద్దాం అన్నట్లుగా కాదు. అలా చేసి వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. వాళ్ళు విశ్రాంతిలో ప్రవేశించలేదంట. యెహోషువ విశ్రాంతి ఇవ్వలేదంట. నా మాటలు ఏమైనా అర్థమవుతున్నాయా అండి? వాగ్దానాలు అనేవి ఎప్పుడు మనకు స్వతంత్రం అవుతాయి? ఎప్పుడైతే తండ్రి మనస్సుని ఎరిగి ఆ చొప్పున మనం ప్రవర్తించటానికి పూనుకుంటామో అప్పుడు మాత్రమే వాగ్దానానికి స్వతంత్రం. ఎగ్జాంపుల్ చెప్పమంటారా? సౌలు, ఒక వ్యక్తి జీవితం చూపిస్తే ఇంకా క్లియారిటీగా అర్థం. సౌలు జీవితం చూడండి. దేవుడంట అతన్ని ఇజ్రాయేల్ మీద అనేక తరాలు రాజుగా ఉండాలని నియమించాడంట, అనుకున్నాడంట. దేవుడు సౌలుని, అతని కుటుంబాన్ని అనేక తరాలు రాజుగా ఉంచాలని అనుకున్నాడంట. కానీ అతని అవిధేయత వలన, వాగ్దానమును గురించిన విలువ తెలియకపోవటం వలన ఏమైందో తెలుసండి? మొదటి సమూయేలు గ్రంథంలో దేవుడు సమూయేలుతోనే మాట్లాడతాడు. ఏమని? సౌలును నేను అనేక తరములకు నేను ఇజ్రాయేల్ మీద రాజుగా ఉంచాలనుకున్నాను, కానీ నా చిత్తానుసారమైన మనస్సు కలిగిన ఒక వ్యక్తిని నేను కనుగొన్నాను అన్నాడు. ఎక్కడొచ్చింది తేడా? దేవుని మనస్సును ఎరగకుండా ఏదో నామినల్ భక్తి, నామకార్థ భక్తి, దేవుని చిత్తాన్ని తెలుసుకోని భక్తి. ఏంటి, కానుక ఇచ్చా కదా, మీకు దశమభాగం ఇచ్చా కదా, నేను మందిరానికి వెళ్ళొచ్చానండి, నేను 4 సార్లు వెళ్ళొచ్చానండి. బలా రూల్స్తో కూడిన భక్తి చెల్లదండి, రూల్స్తో. అందుకనే ఇది ఒక పెద్ద టాపిక్. మళ్ళా ధర్మశాస్త్రము, ఆజ్ఞలు ఇవన్నీ కూడా ఎందుకు అంటే తండ్రి మనసు ఎరగటానికి. అట్లా చేయొద్దని ఎక్కడ చెప్పుందో చెప్పండి అండి, అలా ఎక్కడ ఉందో వాక్యంలో చూపించండి అండి అనే రీజనింగ్ కోసం కాదు ధర్మశాస్త్రం మనకి ఇవ్వబడి. ధర్మశాస్త్రం దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఆజ్ఞల్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? తండ్రి మనస్సుని వాటి ద్వారా ఎరగటానికి. అందుకే దావీదు అన్నాడు,
దహన బలులు నీకు ఇష్టమైనవి కాదు, ఎందుకంటే విరిగి నలిగిన మనసే నీకు ఇష్టమైన బలి. బైబిల్లో ఆడలేదు అసలు ఆ మాట. మీరు చూడండి, దావీదు గారు రాయక ముందు వరకు కూడా దహన బలి దేవునికి ఇష్టమైన బలి కాదని లేదు. దహన బలి అన్నిటికంటే ఇంపార్టెంట్ అని ఉంది. మరి రాయటమేమో దహన బలి ఇంపార్టెంట్ అని ఉంది, మరి దావీదు గారు చెప్పిందేమో ఏమంటాడు, దహన బలి దేవునికి ఇష్టమైంది కాదంటాడు. అంటే ప్రజలు ఏం వెతుకుతున్నారు? నేను సిగరెట్ తాగొద్దని బైబిల్ ఎక్కడ రాసింది చెప్పు, నేను మందు కొట్టొద్దని ఎక్కడ బైబిల్ రాసింది చూడు. అంటే జనాలు పిచ్చి రీజనింగ్ అనమాట. అట్లా చేయొద్దని ఎక్కడ రాస్తుంది, ఇట్లా చేయొద్దని ఎట్లా. రిటర్న్ వర్డ్ గురించి ఎతకటం కాదు మనం. దేవుని మనస్సు ఏంటి, మన మనస్సాక్షికి దేవుడు చెప్తాడనమాట. దేవుని ఆలోచన ఏంటి, ఇది ఈ పని నేను చేయటం దేవుని చిత్తమా కాదా, నేను ఈ విధంగా జీవించడం దేవుని చిత్తమా కాదా, ఇదిగో నేను ఇలా ప్రవర్తించడం దేవుని చిత్తమా కాదా అని మనస్సును ఎరగటానికి ప్రయత్నం చేయాలి తప్ప బైబిల్లో ఎక్కడ రాసిందో చెప్పు అని కాదు. అలా అర్థమైందండి. అందుకనే నామినల్ పరిసయ్యులు, సద్దూకయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు వీళ్ళు ఏం చేశారు? చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. తల్లిదండ్రులను సన్మానించు అనే ఒక ఆజ్ఞ ఉంది. 5వ ఆజ్ఞ, ఐ థింక్, నాకు తెలిసి 5వ ఆజ్ఞ. 5వ ఆజ్ఞ ఏంటంటే, నీ తల్లిదండ్రులైన వారిని నువ్వు సన్మానించు అని ఉంది. ఇంకొక ఆజ్ఞ ఏముందంటే, దేవునికి నీ దానిలో మొదటి దాన్ని ఇవ్వమని ఉంది. ప్రథమ ఫలం దేవుందని ఉంది. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి? అంటే వీళ్ళ భక్తిని చూడండి, ప్రజల మనసును చూడండి. నేను నీకు ఇవ్వాలనుకున్నది నేను దేవునికి ప్రథమ ఫలంగా కానుకిచ్చేసాను. అమ్మా, నాన్న, నేను మీకేది ఇవ్వాలో అంటే నేను మీకు సన్మానించాలి కదా, వృద్ధాప్యంలో నేను మిమ్మల్ని చూసుకోవాలి కదా, అందుకని నేను మీకేం చేయాలనుకున్నానో అది నేను ప్రథమ ఫలంగా దేవునికి ఇచ్చేసాను, దైవార్పితం చేశాను అని వాళ్ళంట తల్లిదండ్రులకు చేయాల్సిన సహాయాన్ని దేవుని పేరు మీద దేవునికి చేశానని తప్పించుకుంటా ఉన్నారట యేసయ్య కాలంలో. యేసుప్రభువు ఏమన్నాడు తెలుసా? వేషధారులైన శాస్త్రులారా, కనికరము, విశ్వాసము, న్యాయము అనే ప్రాథమికమైన నియమాలను వదిలిపెట్టి నేను దేవునికి దశమ భాగం ఇచ్చానంటే ఏం ఉపయోగం, ఎవరికి కావాలి నాకు దశమ భాగం అన్నాడు. హల్లెలూయా. చాలామంది ఇక్కడే పొరపడుతూ ఉంటారు. ఇంట్లో తల్లిదండ్రులు చూడరు కానీ బయటికి వెళ్ళి మాత్రం దేవుడు అయ్యి అంటే ఎందుకండి మన భక్తి? ఇంట్లో తల్లిదండ్రులకు విలువివ్వని భక్తి, న్యాయాన్ని కనికరాన్ని చూపించలేని భక్తి, నువ్వు దేవునికి ఎంత చేస్తే ఏంటి, ఎన్ని ఉపవాసాలు ఉంటే ఏంటి, ఎంత కానుకలు ఇస్తే ఏంటి, ఏం ప్రయోజనం అది? యేసుప్రభువు చెప్పాడు, అక్కడ స్పష్టంగా ఉంది. చూద్దాం ఆ మాటలు. అంటే ఉపయోగించుకొనని వాగ్దానాలు ఎప్పుడైపోతాయి? ఎప్పుడవి? దేవుడు ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞలు ఇచ్చింది ఆయన మనస్సును ఎరగటానికి. సో ఈ ఆజ్ఞలు ఉపయోగించుకొని మనం చేయాల్సిన న్యాయాన్ని, మనం చేయాల్సిన కనికరాన్ని మనం విస్మరించడానికి వీల్లేదు. ఇప్పుడు ఏంటి ఇక్కడ ఈ పరిసయ్యులు, ఈ శాస్త్రులు ఏం చేస్తున్నారు? డబ్బులు అమ్మా నాన్నకి ఇవ్వాల్సి వస్తుంది. ఈరోజు కూడా పిల్లలు అలానే అయిపోయారు. డబ్బులు అమ్మా నాన్నకి ఇవ్వాల్సి వస్తుంది. ఇదిగో నా వల్ల నీకేది ప్రయోజనకరమో ఏంటంట ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలోనే ఉంది కరెక్ట్గా. దయచేసి చూడండి, మత్తయి సువార్త 23:23. నా వల్ల నీకేది ప్రయోజనకరమో అవి దైవార్పితం అని చెప్పేసి దేవునికి దశమ భాగం ఇచ్చి ఇంటికి వెళ్ళంట న్యాయాన్ని కనికరాన్ని ఇంటికాడ తల్లికో, తండ్రికో, లేదా నీ అక్కకో, నీ చెల్లికో, నీ సహోదరుడికో, నీ చుట్టూ ఉన్న వ్యక్తికో కనీసం న్యాయం కూడా, కనికరం కూడా చూపు. దేవుడు అన్నాడు, నీ భక్తి నాకు అక్కర్లేదన్నాడు. సున్నం కొట్టిన సమాధి అన్నాడు. కొంచెం కఠినమైన పదాలు, ఏమనుకోవద్దు. యేసయ్య అన్నాడు ఏమన్నా పదాలన్నీ. అందుకని ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములు అనగా న్యాయము, కనికరము, విశ్వాసము విడిచిపెట్టితివి. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడు ఔటర్ భక్తిని చూడట్లేదండి, బయట బాహ్య సంబంధమైన భక్తిని అసలు చూడట్లా. నేను దశమభాగం ఇచ్చి అప్పుడు అంటాడుగా, పరిసేయుడు అంటాడుగా, నేను దశమభాగం ఇస్తున్నాను, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను దొంగతనం చేయట్లా, నేను వ్యభిచారం చేయట్లా. అసలు బయట మనం ఏమిస్తున్నాము, మనం ఏం చేస్తున్నాము అనే భక్తిని దేవుడు ఫోకస్ పెట్టట్లా. అసలు దేవుడు ఏం పెడుతున్నాడంటే, ఇప్పుడు ఫోకస్ పెట్టేటట్లయితే వీళ్ళు కనాను వెళ్ళారు కానీ విశ్రాంతి అనుభవించాలా. గమనించారో లేదు? కనాను వెళ్ళారు, యెహోషువ తీసుకెళ్ళాడు, కానీ విశ్రాంతిని ఇవ్వాల. తేడాని గమనించారా? అది మనం ఎక్కడైనా పాత నిబంధనలు ఎక్కడా చూడం. హెబ్రీ పత్రికలో పౌలు గారి ద్వారా నేర్పిస్తాడు దేవుడు మనకి.
యెహోషువ కనానుకు తీసుకెళ్ళాడు కానీ విశ్రాంతిని ఇవ్వలేదంట యెహోషువ. అంటే అర్థం ఏంటి? దేవుని మనసు ఇంకా బాధపడతానే ఉంది వాళ్ళ జీవితాలను బట్టి. ఏదో దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు ప్రమాణం చేశాడు కాబట్టి ఆ మాటను తప్పకుండా వాళ్ళ జీవితంలో నెరవేర్చాడు. ఒకవేళ వాళ్ళు అయ్యా కృతజ్ఞులై మా జీవితాల్లో మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనాలయ్యా అని చెప్పి కృతజ్ఞతాభావంతో చేస్తున్నట్లయితే వారు వెళ్ళేవాళ్ళు, దాన్ని అనుభవించేవాళ్ళు. వీళ్ళు ఇప్పుడు అనుభవించడానికి లేకుండా పోయింది. ఎందుకంటే విశ్రాంతిని దేవుడు యెహోషువ కలగజేయలా. దేవుడు కదా విశ్రాంతిని ఇవ్వాల్సింది. ఇల్లు ఉండొచ్చు, బెడ్ ఉండొచ్చు, వాహనాలు ఉండొచ్చు, సౌఖ్యం ఉండొచ్చు, కానీ నెమ్మదినిచ్చేది దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చేది దేవుడు, బలమునిచ్చేది దేవుడు, సహాయం చేసేది దేవుడు. అందుకని ప్లీజ్ చేయాల్సింది, సంతృప్తి పరచాల్సింది దైవజనుని కాదు, సంతృప్తి పరచాల్సింది మన చుట్టూ ఉన్న వ్యక్తులను కాదు, సంతృప్తి పరచాల్సింది మన సంఘాన్నో ఈ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కాదు, సంతృప్తి పరచాల్సింది దేవుణ్ణి. ఈ మాట వింటున్నారా? మన భక్తి మెచ్చాల్సింది దేవుడు. ఇక్కడ ఈ శాస్త్రులు పరిశీలన ఏం చేస్తా ఉన్నారంటే న్యాయము, కనికరము, విశ్వాసం అనే ప్రాథమికమైన అంశాలను వదిలిపెట్టేసి, అమ్మా ఈ నెల ఇదిగో నేను నీకే చేయాలనుకున్నా దేవుడికి చేసేసాను అని ప్రేమను వదిలిపెట్టేశారు, కనికరాన్ని వదిలిపెట్టేశారు. ఇది ఎంత కఠినం కదా! ఎవరికి కావాలి మీ భక్తి అన్నాడు దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకని యేసుప్రభువు ఏమన్నారు? వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అందుకని దేవునిదే, కైసరిదే. ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే దేవునిదే, కైసరిదే. ఇక్కడ వాళ్ళు ఆ కారణాన్ని బట్టి, అంటే తమ మనస్సు దేవుణ్ణి సంతృప్తి పరచలేదు కాబట్టి, వారి ప్రవర్తన దేవునికి ఇష్టకరంగా లేదు కాబట్టి వెళ్ళారు, కానీ వాగ్దానాన్ని స్వతంత్రించుకోలా. ఏ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారు? కనానులో మీరు ప్రవేశిస్తారనే వాగ్దానం స్వతంత్రించుకున్నారు, కానీ అక్కడ విశ్రాంతిలో ప్రవేశిస్తారనే వాగ్దానం స్వతంత్రించుకోవాలి. తేడాన్ని గమనించండి. కనానులో ప్రవేశించటం వేరు, దేవుని విశ్రాంతిలో ప్రవేశించటం వేరు. అర్థమైందండి? కనాను వెళ్ళారు. మీకు ఇంకా యాక్చువల్గా యూట్యూబ్లో దీని గురించిన ఈ సామెత, ప్రొవర్బ్ చాలా ఎక్కువగా విరివిగా వాడతారు. ఎందుకంటే ఒక గొప్ప లెజెండ్ ఆయన ఈ పదాన్ని వాడారు. మీరు మంచం కొనుక్కుంటారు కానీ నిద్ర కొనలేరని ఒక వ్యక్తి కొటేషన్ ఇస్తాడు. మీరు ఎప్పుడైనా విన్నారా మాట? మంచం కొనుక్కోగలుగుతాం కానీ నిద్రను కొనలేమంట. అలాగే కనానికి వెళ్ళారు కానీ విశ్రాంతిని పొందుకోలేకపోయారు. వై? ఎందుకని? దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి పితరులతో చేర్చాడు, కానీ దేవుని మనసుకు నచ్చినట్లుగా లేదు వాళ్ళ జీవితాలు. దేవునికి అసలు మేము ఐగుప్తులో చెరలో ఉండాల్సిన వాళ్ళం స్వతంత్రులుగా జీవిస్తున్నామన్న ఆ కృతజ్ఞత వాళ్ళలో ఏ కోసనా లేదు. అందుకనే విశ్రాంతిలో వాళ్ళు ఏమైపోయారు? ప్రవేశించలేదు. యెహోషువ ఇవ్వాల వాళ్ళకి విశ్రాంతి. ప్రైజ్ గాడ్. అందుకే నేను ఈరోజు నా టాపిక్ ఏంటంటే ఉపయోగించుకొనని వాగ్దానాలు. ఎన్నున్నాయో మన జీవితాల్లో. దేవుడు మనతో మాట్లాడినవి, దేవుడు మనల్ని బలపరిచినవి, దేవుడు మనకు నేర్పిస్తున్నవి, దేవుడు మనకు బోధిస్తున్నవి ఎన్నో ఉంటాయి, చాలా ఉంటాయి. అవన్నిటినీ ఆయనకి తగినట్లుగా మనం జీవిస్తూ మనం సద్వినియోగం చేసుకోగలుగుతున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. వాటన్నిటినీ మనం స్వతంత్రించుకోగలుగుతున్నామా? తెలుసు వాగ్దానాలు ఏంటో తెలుసు, వాగ్దానం శక్తి ఏంటో తెలుసు, దేవుని శక్తి ఏంటో తెలుసు, కానీ మనం తండ్రి మనస్సుకు తగినట్లుగా ఈ భూమి మీద మనం జీవించినప్పుడు దేవుడు వాగ్దానములు ఉన్నప్పటికీ విశ్రాంతిని మనము అనుభవించలేం. విశ్రాంతి అంటే ఏంటి? ఇక్కడ మళ్ళా విశ్రాంతి అంటే ఏంటంటే ఆస దేవునికి మొరపెట్టాడంట. మొన్న కూడా చెప్పాను ఒకసారి. ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టాడంట, ప్రభువా నా వల్ల కాదు, నేను నడిపించలేని ఈ రాజ్యాన్ని అని దేవునికి ఇష్టడుగా ఉండటానికి పూనుకొని, సేమ్ హిజ్కియా కూడా సేమ్ అలానే ఉంటుంది. హిజ్కియా చిన్ననాట నుండి యెహోవాను హత్తుకొని దేవునితో పాటు నడిచాడంట. వాక్యం ఏముందో తెలుసా అండి?
అతని దేవుడైన యెహోవా అతనికి తోడుగా ఉండుట వలన అతడు ఎక్కడికి వెళ్ళినా అతనికి విజయాన్ని ఇచ్చేటట దేవుడు. ఆమేన్, హల్లెలూయా. వాగ్దానం కలిగి ఉండటం వేరు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చుట ద్వారా ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటం వేరు. అమూల్యమైన అత్యధికములైన వాగ్దానాలు దేవుడు ఎన్నో మనకిచ్చాడు, ప్రామిస్ చేశాడు. లేఖనాలు మన కొరకు ఉన్నాయి. అయితే తండ్రి మనస్సును మనం సంతోషపరచినప్పుడు, మన భక్తి, మన ప్రార్థన, మన విశ్వాసం, మన జీవితం తండ్రికి ఇష్టంగా లేనప్పుడు మనం ఎంత భక్తి చేసినా, ఎన్ని వాగ్దానాలు ఉన్నా, ఎంతమంది మన కోసం ప్రార్థన చేసినా అదంతా వ్యర్థమే అంటాను నేను. ఏమండి, మోషే కంటే గొప్ప దైవజనులు ఉన్నారు ఈ రోజున? ఆలోచన చేయండి. యెహోషువ కంటే గొప్ప దైవజన నాయకులు ఉన్నారు ఈ రోజున. యెహోషువ లాంటి వాడే, మోషే లాంటి వారే ఏమి ఇవ్వలేకపోయారు వారి ప్రజలకి? విశ్రాంతిని ఇవ్వలేకపోయారు. ఎందుకు ఇవ్వలేకపోయారు? వాళ్ళ మనస్సులు దేవునికి ఇష్టంగా లేవు. నాట్ యెహోషువ ఆర్ మోషే, ప్రజల మనస్సు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనం యెహోవాను హత్తుకోవాలి. యెహోవాను మనం హత్తుకున్నప్పుడు దేశములోనంట 10 సంవత్సరాలు నెమ్మదిగా ఉందంట. నెమ్మది, ఈ పదం గుర్తుపెట్టుకోండి. విశ్రాంతికి నెమ్మదికి సంబంధం ఉందండి. నెమ్మది అంటే ఏంటి? అనుభవించటం, భుజించటం అనమాట. వాళ్ళ కష్టం. అందుకని 128వ కీర్తన 1-2 వచనాలే ఉంది, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవిస్తావు. నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండను, నీ పిల్లలు నీ ఒలీవ కొమ్మల వలె ఉంటారు, నీ భోజనపు బలొచ్చు. ఇది నెమ్మదంటే. వాగ్దానం నెరవేర్చబడటం నెమ్మదంటే. సో ఈవెన్ దో వీ హ్యావ్ ప్రామిస్, మనకు వాగ్దానాలు ఉండొచ్చు, కానీ ఉపయోగించుకునే వాగ్దానాలు అయిపోతున్నాయేమో. వెళ్ళారు కానానికి, కానీ విశ్రాంతిని వేరు. హల్లెలూయా. భక్తి చేయటం వేరు, నామకార్థ భక్తి. తండ్రి మనస్సుని ఎరిగి ఆ చొప్పును ప్రవర్తించటం వేరండి. ఎక్కడ రాస్తుందని లిఖితపూర్వకమైన వచనాల కోసం వెతకటం వేరు, తండ్రికి ఇది నచ్చదు అని తెలుసుకొని ఆ చొప్పున ప్రవర్తించటం వేరు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దహన బలి నీకు ఇష్టమైనవి కావు, ఒకవేళ నీకు ఇష్టమైతే నేను ఎన్నైనా ఇచ్చేవాడిను, విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టమైన బలి. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా, గమనంగా మనము ఉండాలి. ఎందుకంటే మన భక్తి, మన విశ్వాస జీవితం దేవుణ్ణి సంతోషపరచనప్పుడు మనం విశ్రాంతిని అనుభవించలేం. సో ఏంటి ఇక్కడ ఉపయోగించుకోనని వాగ్దానం అంటే? విశ్రాంతి. విశ్రాంతి అంటే ఏంటి? నెమ్మదిగా అనుభవిస్తూ. విశ్రాంతి అంటే ఏంటి? 128వ కీర్తన. విశ్రాంతి అనగా నిన్న కూడా చెప్తా వచ్చాను, ఇంకా దాన్ని లోతుగా ధ్యానం చేస్తే విశ్రాంతి అంటే ఏంటి? 128వ కీర్తనే విశ్రాంతి. ఏముంది అక్కడ చదవండి మీరు. ఇప్పుడు చెప్పా కదా, నిశ్చయముగా నీ చేతుల కష్టాజితను అనుభవించడం, అది విశ్రాంతి. నీ భార్య నీ దగ్గర ఫలించటం విశ్రాంతి. నీ పిల్లలు చక్కగా నీ దగ్గర ఎదగటం విశ్రాంతి. పిల్ల తరములు చూడటం విశ్రాంతి. హల్లెలూయా. ఎలా పొందుకుంటాం దాన్ని? వీళ్ళు మరి వెళ్ళారు, కనానికి వెళ్ళారు, కానీ విశ్రాంతి దొరకలేదంట. ఎందుకు దొరకలేదు? తండ్రి మనసుని సంతోషపరచాలి, వాగ్దానం ఉపయోగించుకోకుండా పోయింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకనే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ఉంచిన మనందరం కూడా ఈ సత్యాన్ని ఎరిగి తండ్రి మనస్సును సంతోషపెట్టే వ్యక్తులుగా మనందరం కూడా మన జీవితాల్లో మనం ఉందాం. ఆమేన్. తద్వారా తండ్రి మనస్సును మనం ఎరిగిన వారం అవుతాం. మన జీవితాల్లో దేవుడు మన కొరకు ఏదైతే సిద్ధపరిచాడో వాటిని అనుభవించే వారం అవుతాం. రేపండి ఇంతటితో ఈ మాటలు ముగించుకుందాం. రేపు 4వ అధ్యాయం 12వ వచనాన్ని ధ్యానం చేద్దాం. మీరు వీడియో అప్లోడ్ చేస్తాను, కింద మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మెసేజ్ చేయండి, దాన్ని మనం ఆన్సర్ చేస్తాను. సాధ్యమైనంత వరకు నేను వాటికి జవాబు చెప్తాను. ఒకవేళ ఇంకా ఈ హెబ్రీ పత్రికలో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే, లేదా నేను చెప్పిన అంశాల్లో ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే, వీడియో తర్వాత వీడియో అప్లోడ్ అవుతుంది కదా, ఆ వీడియో కింద మీరు కామెంట్ చేయండి, తద్వారా వాటికి నేను రిప్లై ఇస్తాను. ఓకే అండి, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. సరళ జాబ్, అలాగే ఈవన్ హెల్త్ కోసం ప్రే చేయమన్నారు. ప్రైజ్ లార్డ్ అండి. ప్రసన్న గారు, ప్రైజ్ లార్డ్. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ ఉన్నతమైన నామమును బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఉదయకాలంలో
ఉపయోగించుకొని వాగ్దానం అనేది మా జీవితాల్లో ఉండకూడదు ప్రభువా. మీరు ఇచ్చిన ప్రతి మాటని మేము అనుభవించాలి. మీరు ఏ వాగ్దానములు అయితే మా జీవితాల్లో ఇచ్చారో, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును ఇజ్రాయెల్ ప్రజలకు మీరు అనుమతించారు. కాకపోతే వాళ్ళు సంపూర్ణతని అనుభవించలేకపోయారు. మేము అలా ఉండకూడదయ్యా. నీ మనసుని ఎరిగి, నీ చిత్తాన్ని ఎరిగి ఆ చొప్పున మేము జీవించడానికి మాకు సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోమడుగుచ్చు. మా ప్రార్థన ఆలకించి మాకు ప్రతిఫలం దయచేసి మీరే మీ నామమును మహింపరచుకోమడుగుచ్చు. కృప కలిగిన హస్తాలకు, కనికరం కలిగిన హస్తాలకు అయ్యా సరళ గారిని జ్ఞాపకం చేసుకో, ఇవాన్ని జ్ఞాపకం చేసుకో, ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, ప్రసన్న గారిని జ్ఞాపకం చేసుకో, ఇంకా లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలందరినీ ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి అవస్థలు, వారి హృదయవాంఛలు మీరు తీర్చండి అయ్యా. వారు వెళ్తున్న పరిస్థితుల్లో నెమ్మది దయచేయ్యా, విశ్రాంతి దయచేయ్యా. ప్రభువా నీకు స్తోత్రాలయ్యా, కృప చూపడయ్యా, సహాయం చేయండి. 108వ కీర్తన జీవితాలు మీరు నెరవేర్చమడుగుచున్నామయ్యా. బలిష్టమైన నీ చేతులకి, నీ రెక్కల నీడకి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేసి అయ్యా ఈ దినం చేస్తున్న పనులు, పూనుకుంటున్న ప్రయత్నాలన్నింటినీ కూడా సఫలపరిచి అయ్యా వివాహాలు కావాల్సిన బిడ్డలకు వివాహాలు దయచేయండి ప్రభా, నీకు స్తోత్రాలయ్యా. చక్కటి ఆరోగ్యాలు దయచేయండి. పడకల మీద ఉన్న బిడ్డలు లేవనెత్తని వేస్తే నీకు స్తోత్రాలు. నా తండ్రి మీ ఘనమైన నామమును స్తుతిస్తూ ఉన్నామయ్యా. ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేసి మీరే మీ నామమును మహింపరచుకోమడుగుచ్చు. దేవా స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ నా మంచి తండ్రి నీకే స్తోత్రం, నా గొప్ప తండ్రి నీకే స్తోత్రం, నా యజమానుడైన దేవా నీకే స్తోత్రాలు. మూయబడిన ప్రతి గర్భాన్ని తెరబండి ప్రభు. కుటుంబాల్లో సమాధానం, సంతోషం, నెమ్మది, ఆరోగ్యం దయచేయండి. కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ మహిమ, ఘనత, ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మా మనవులన్నింటినీ కూడా అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవుని కృప, దేవుని సమాధానం మీకు, మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరలా రేపు మార్నింగ్ ఉదయకాలం వాక్య ధ్యానంలో 5 to 5:30 కలుసుకుందామండి. ఇతరులకు కూడా ఈ మాటలను షేర్ చేయండి. బైబిల్ స్టడీ జరుగుతూ ఉంది. ఒకవేళ పాత వీడియోస్ వినాలని ఉంటే మీకు యూట్యూబ్లో ఉంటాయి. ఎందుకంటే ఏ పుస్తకం మీరు వినాలని ఉంటే ఆల్మోస్ట్ ప్రతి దాన్ని నేను కవర్ చేసుకుంటూ వస్తాను. కొత్త నిబంధన అయితే యూట్యూబ్లో ఉంది. ఇంకా పాత నిబంధన రికార్డ్స్ ఉన్నాయి కానీ ప్రభు చిత్తం అయితే మరలా దాన్ని రానున్న దినాల్లో